పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో సుభాష్ చంద్రబోస్ గారి జీవితాన్ని చూపించబోతున్నారు అనే మాట ఇప్పుడు సినిమా వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్గా వినిపిస్తుంది. ఇప్పటి వరకు మనందరము ఓజీని చూసాము. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ కావచ్చు, ఆ స్టోరీ నరేషన్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్గా ఈ సినిమా నిలిచింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు అనేది కొత్త ఏం కాదు. బట్ సినిమా ఇండస్ట్రీలో ఏం చూస్తారు, ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, ఆ కలెక్షన్స్ పరంగా సినిమా హిట్టా ఫ్లాప్ అని చెప్పేసి ఈ రోజులో నిర్ణయిస్తూ ఉన్నారు. అండ్ 200 కోట్లు వచ్చాయా, 300 కోట్ల క్లబ్లో చేరిందా లేదా, ఈ విధంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్లో మాత్రం ఓజీ సినిమా అనేది బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్గా మనం చూడొచ్చు. అంతకుముందు ఆయన చూడని రివార్డులు లేవు, చూడని రికార్డులు లేవు, చూడని కలెక్షన్స్ కూడా లేవు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏంటంటే ఓజీ సినిమా చూసినప్పుడే మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఓజీ 2 సినిమా కూడా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఓజీ 2కి సంబంధించి రీసెంట్గా సుజిత్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని స్టోరీ డిస్కషన్ అనేది చేశారు. అయితే ఆ క్రమంలోని ఆ ఫొటోస్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు బయటకు వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఓజీ 2 సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆయన స్టోరీ, సుజిత్ గారు రాసుకున్నటువంటి ఆ స్టోరీ, అండ్ ముఖ్యంగా ఓజస్ గంభీర గురించే కాకుండా ఈ యొక్క జపాన్ బ్యాక్డ్రాప్ ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. సో ఇవన్నీ కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి అంటే ఆయన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని చరిత్రలు, కొన్ని సీన్స్ కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారనే మాట చాలా చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అంటే ఇది నిజమేనా, అసలు దేన్ని బేస్ చేసుకుని అంటున్నారు? జస్ట్ వాళ్ళిద్దరూ స్టోరీ డిస్కషన్ చేశారు అంతే, అంతకుమించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అప్పుడే మీరు ఏ విధంగా ఫిక్స్ అయిపోతారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడినటువంటి ఆ ఫోటోస్ని మనము క్లియర్గా గమనిస్తే ఒక చోట నేతాజీ గారికి సంబంధించినటువంటి ఫొటోస్ కనిపిస్తాయి, అదేవిధంగా ఒక క్యాప్షన్ కూడా కనిపిస్తుంది మనకి, షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ఫ్రీడమ్ రాదు అని చెప్పేసి. సో ఇది మన నేతాజీ గారికి సంబంధించినటువంటి స్లోగనే. సో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం కోసం, మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఒక మెయిన్ పిల్లర్ లాగా ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా చాలా మంది భావించేది, నమ్మేది మాత్రం సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ఓజస్ గంభీర గురించే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా చూపించబోతున్నారంటే ఖచ్చితంగా ఈసారి 300 కోట్లు కాదు 600 కోట్లు ఖచ్చితంగా వస్తాయి, కలెక్షన్ల వర్షం కురుస్తుంది అని చెప్పేసి అయితే చాలా గట్టిగా బిలీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేస్తుంది ఈ సినిమా అని చెప్పేసి ఈ న్యూస్ తెలిసిన తర్వాత అంటూ ఉన్నారు. సో మరి ఓజస్ గంభీర ఓజీ 2 సినిమాలో సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.